ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఎంపీటీసీలు జడ్పీటీసీలతో సమావేశమవుతున్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయ అవకాశాలపై మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ధర్మశ్రీ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? ప్రచారం ఏముందండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతి సునాయాసంగా గెలుస్తుంది. ఎందుకంటే మాకు సుమారు 650 ఓట్లు పైన మాకు ఉన్నాయి. 150 ఓట్ల నుంచి 200 ఉన్నాయి టీడీపీకి. 650 ఓట్లు ఢీకొనాలంటే ఎలా ఢీకొనాలా? వాళ్ళకి ఏంటంటే ఇంకా అధికారం ఉంది కదా అని చెప్పి అప్రజాస్వామ్యబద్ధంగా ఏదో మందు ఇచ్చో మనీ ఇచ్చో ఇంకోటి ఇచ్చో చేయాలనే కుయుక్తులతో ముందుకు వెళ్ళాలని చూస్తుంది తెలుగుదేశం. బట్ ఏదేమైనా సరే ఇప్పుడు కరుడు కట్టినటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం ఉన్నటువంటి వాళ్ళు, పార్టీ కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళు, అసలైనటువంటి కేడరు రియల్గా మాతో ఉన్నారు. పోవాల్సిన వాళ్ళు అటు ఇటు గోడ మీద గోపీలు అంటారు కదా, గోపీలు గోడ మీద పిల్లులు, అలాంటి వాళ్ళందరూ మొన్న ఎన్నికల్లోనే పోయారు, జారిపోయారు, పారిపోయారు. అంచేత ఉన్నటువంటి వాళ్ళు నెక్కచ్చిగా మా వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా సునాయాసం గెలుస్తాం. దీని ప్రత్యేకించి ప్రచారం కూడా అక్కర్లేదు. మేము ఉన్నామనే భరోసా ఇస్తే చాలు మా నాయకులకి. అదే భరోసా ఈరోజు గౌరవ మాజీ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా వచ్చిన తర్వాత అందరికీ భరోసా ఇస్తూ ప్రతి నియోజకవర్గంలో కూడా ఇప్పటికే చోడవరం, మాడుగులు, అలాగే పెందుర్తి ఇప్పటికే 3-4 నియోజకవర్గాలు అయ్యి ఈరోజు ఏమో నర్సీపట్నం అయింది. అలాగే ఇప్పుడు పాయకరాపేట కూడా మధ్యాహ్నం అవుతుంది, రేపు అనకాపల్లి, పెందుర్తి అవుతుంది. ఇవన్నీ కూడా ఈ రోజుకి అందరినీ ఇండివిజువల్గా 1-to-1 మాట్లాడుతున్నారు. ఎంపీటీసీలు ఎంతమంది ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి జడ్పీటీసీలు ఎంతమంది ఉన్నారు, ఎంపీపీలు ఎంతమంది ఉన్నారు, కౌన్సిలర్లు ఎంతమంది ఉన్నారు, కార్పొరేటర్లు ఎంతమంది ఉన్నారు, అన్నీ కూడా వేసి ఇప్పటికే అన్నిటితో కూడా అన్ని నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరు కూడా వచ్చి సంఘీభావంగా స్వచ్ఛందంగా చెప్తున్నారు. డెఫినెట్గా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయని విశ్వాసం ఉంది. తప్పనిసరిగా గెలుపైతే సునాయాసం గెలుస్తుంది. ఎందుకంటే మాకు అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. ఇదే కానీ టీడీపీ స్థానంలో మేముండి 200 ఓట్లకే పరిమితమైతే మేము పోటీకే నిలబడం, అధికారంలో ఉన్న నిలబడం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 50 ఓట్ల డిఫరెన్స్ ఉన్నాయి. నిలబడిన మేము పోటీ పెట్టలేదు. పప్పల తలపతి వీళ్ళందరూ గెలిచినప్పుడు మేము నిలబెట్టలేదు. ఎందుకంటే ఒక 50 ఓట్లు డిఫరెన్స్లు ఉండేటప్పుడు అప్రజాస్వామికంగా అడుగులు వేయాలి. అడుగులు వేసి మళ్ళీ అడ్డగోలుగా వెనక నుంచి ఏదో చేసి మొత్తాన్ని మాయ చేసి మంత్రం చేసో మనీ చూపించో ఎర్ర చూపించో ఏదో ప్రలోభ పెట్టి గెలవాలి. ఆ గెలుపు మనకెందుకని ఆ రోజు మేము నిలబడలేదు. కానీ ఈరోజు తెలుగుదేశం వాళ్ళకి ఏం అక్కర్లేదు. నైతికమైనటువంటి విధానాలు కట్టుబడి లేరు. ఇంకా ఏంటంటే ప్రజలకు ఒక మాట ఇస్తారు, చేసింది ఒకటి చెప్తారు. ఇప్పటికే ఎంతోమందికి పంగనామాలు పెట్టారు అన్ని రకాలుగా. అప్పటికి ఈ 2 నెలల్లోనే ఎంత నిరాశ నిస్పృహతో ప్రజల నుంచి అప్పటి కొంత వ్యతిరేక భావాలు వస్తున్నాయి. అందుకని ఇంకా మేము అసలు ఇంకొక 6 నెలలు ఏవి దూరకూడదు, ప్రజల్లోకి ఎలా జరిగింది ప్రజలే తెలుసుకుంటారు అని అనుకున్నాం. కాకపోతే శాసనమండలి ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత తప్పదు కదా అని చూసి మాకు అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కాబట్టి ఇక్కడ నిలబడుతున్నాం. డెఫినెట్గా గెలుపు అయితే మాత్రం సునాయాసంగా గెలుస్తాం. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయి బలం ఉందని, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విజయం సాధిస్తారని, తమకు 600 మందికి పైగా సభ్యుల బలం ఉందని, తెలుగుదేశం పార్టీకి కేవలం 150 నుంచి 200 వరకు మాత్రమే ఉంది. అదే బలం తమకు తక్కువగా ఉన్నట్లయితే తమ పోటీ నుండి తప్పుకునే వాళ్ళమని, తమకు ఎక్కువగా బలం ఉంది కాబట్టి పోటీ చేస్తున్నామని ధర్మశ్రీ చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, నర్సీపట్నం నుంచి.